పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించునుగాక. నిన్నటి దినాన యోబు గ్రంథము 25వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు యోబు గ్రంథము 26వ అధ్యాయం చదువుకున్నాం. అప్పుడు యోబు ఇలాగా ప్రత్యుత్తరం ఇచ్చెను: శక్తి లేని వానికి నీవు ఎంత సహాయము చేసితివి, బలము లేని బహువును ఎంత బాగుగా రక్షించితివి. జ్ఞానము లేని వానికి నీవెంత చక్కగా ఆలోచన చెప్పితివి, సంగతిని ఎంత చక్కగా వివరించితివి. నీవు ఎవని ఎదుట మాటలను ఉచ్చరించితివి, ఎవని ఊపిరి నీలో నుండి బయలుదేరినది. జలముల క్రిందను వాటి నివాసుల క్రిందను ఉండు ప్రేతలు విలవెల్లాడుదురు. ఆయన దృష్టికి పాతాళము తెరవబడి ఉన్నది, నాశన కోపము బట్టబయలుగానున్నది. శూన్య మండలమును పైన ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరిచెను. శూన్యము పైన భూమిని వేలాడ చేసెను. వాటి క్రింద మేఘములను చినిగిపోకుండా ఆయన తన మేఘములలో నీళ్లను బంధించెను. దాని మీద మేఘమును వ్యాపింపజేసి ఆయన తన సింహాసనపు కాంతిని మరుగుపరిచెను. వెలుగు చీకటుల సరిహద్దుల వరకు ఆయన జనములకు హద్దు నియమించెను. ఆయన గద్దింపగా ఆకాశ విశాల స్తంభములు విస్మయముంది అదురును. తన బలము వలన ఆయన సముద్రమును రేపును, తన వివేకము వలన రహాబును పగలగొట్టును. ఆయన ఊపిరి విడవగా ఆకాశ విశాలములకు అందము వచ్చును. ఆయన హస్తము పారిపోవు మహాసర్పమును పొడిచెను. ఇవి ఆయన కార్యములలో స్వల్పములు. ఆయనను గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దం ఏపాటిది కదా. గర్జనలు చెయ్యు ఆయన మహాబలము ఎంతైనది గ్రహింపగలవాడెవడు. ఇంతటితో యోబు గ్రంథము 26వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన యోబు గ్రంథము 27వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేంటి నడిపించునుగాక. ఆమెన్.